హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త డిష్ని అయితే చూపించబోతున్నాను. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పి ఉండరండి ఈ స్వీట్ని అయితే. ఇది కీమీ సేమియా అనమాట. సేమియా లాగే ఉంటుంది, బట్ సేమియా కన్నా బాగా సన్నగా ఉంటుందన్నమాట. షాప్లో అయితే అవైలబుల్గానే ఉంటుంది. కంపల్సరిగా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందన్నమాట. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగించుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఈ కీమీ సేమియాని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇది నేను చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా వేసి తిప్పుతూ ఉంటే గరిటెతోటి స్టవ్ పక్కనంతా పడిపోతుంది. అందుకనేసి ఇప్పుడైతే నేను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవటానికి గరిటెతో తిప్పుకున్నప్పుడు వీలుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత గరిటెతోటి చక్కగా ఈ నేతిలో వేయించుకోవాలి. పెద్దగా కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేతిలో కలిస్తే సరిపోతుందన్నమాట. ఇది మాడిపోతుందండి తొందరగానే. సో అందువలన 1-2 నిమిషాలు అలా చక్కగా నేతిలో ఫ్రై చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకుని నెయ్యి పూర్తిగా కరిగించుకోవాలన్నమాట. ఇలా కరిగిన నేతిలోనికి 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపిండి అంతా చక్కగా ఉండలేమీ లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, పచ్చి వాసన కంప్లీట్గా పోవాలన్నమాట. అలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కీమీ సేమియాని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఇది చక్కగా కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1 అరకప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ ప్లేస్లో మీరు కావాలి అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒకసారి తీసేసుకుని మంచిగా ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని హీట్కి ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి దీనిలో ఉన్న హీట్ అంతా ఈ పంచదార అంతా కరిగించేసేస్తుంది. ఇంకా ఎక్కడైనా కొంచెం పలుకులుగా అనిపిస్తే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కలుపుతున్న గరిటెతోటే పాలు తీసుకుని, ఇవి పచ్చి పాలేనండి, మీరు కావాలి అంటే కాచిన పాలు కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా పాలు తీసేసుకుని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఒకదానికొకటి అతుకుపోతూ అది ఒక పాయసం లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం ఈ విధంగా పాలు తీసేసుకుని ఒకసారి మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది. ఇక్కడ మా పిల్లలు అయితే ఇష్టపడరు అనమాట ఇలాచీ వేస్తే తినడానికి. సో ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక గిన్నెలోనికి కొంచెం నెయ్యిని ఈ విధంగా అప్లై చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమీ సేమియాని ఇందులోనికి అయితే చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా ఉల్టా చేసినట్లయితే చక్కగా వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా ఊడి చాలా సాఫ్ట్గా ఎంత బాగుంటుందంటే నిజంగా 10 నిమిషాలు దీనికోసం కేటాయించామంటే మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. రాఖీ పండుగ తొందరలో రాబోతుంది కదండి. ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి, మీ అన్నయ్యలు కానీ మీ తమ్ముళ్ళు కానీ ఫిదా అయిపోతారనమాట. అంత బాగుంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. ఇది వారం రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Have a nice day.